హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరళాస్ కుక్ బుక్. ఈరోజు నేను లంచ్లోకి మసాలా వంకాయ కూర చేస్తున్నానండి. నేను మసాలా వంకాయ కూర నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ మసాలా వంకాయ కూరకి పల్లీలు, నువ్వులు, పచ్చి కొబ్బరి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీలో ఇవన్నీ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం బాటిల్లో కొంచెం ఉప్పు వేసి పుచ్చు లేకుండా వంకాయలన్నీ చూసుకొని మంచిగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ వంకాయ కూడా పచ్చి మసాలా కూడా వేసి చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలన్నీ ఆయిల్లో వేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఒక 70% ఉడికే వరకు ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు మసాలా వంకాయ కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ మీద పెట్టుకున్నాను. మనము వంకాయ ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసాను నేను కుక్కర్లో. ఇప్పుడు నూనె కాగాక ఒక బిర్యానీ ఆకు వేసాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక మనము ముందుగానే నూరి పెట్టుకున్న ఈ మసాలా పల్లీలు, నువ్వులు, పచ్చి కొబ్బరి, అల్లం నూరు పెట్టుకున్నవన్నీ వేసేసాను. ఇప్పుడు ఆయిల్లోనే ఈ మసాలా అనేది మంచిగా ఫ్రై కావాలి. కొంచెం పసుపు, మసాలాకు తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక కారం చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసుకున్నాము. మళ్ళీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకున్నాను. కొంచెం చింతపండు పులుసు కూడా వేసాను. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒకే ఒక విజిల్ మనము పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మసాలా వంకాయ కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.